బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సభను పురస్కరించుకొని పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏప్రిల్ 14 తేదీన సాయంత్రం కరీంనగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే మైదానం, ఇంతకుముందు దాన్ని సర్కస్ గ్రౌండ్ అనేవారు. ఆ మైదానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సభను నిర్వహించడం జరుగుతూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. కావున ఈ నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఆ సభను విజయవంతం చేయడం కోసము ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జోన్ 1 చీఫ్ ఇన్ఛార్జి అయినటువంటి నిషాని రామచంద్రన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ఇట్టి సభకు మాతంగి అశోక్ జోన్ 1 ఇన్ఛార్జి గారు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏనుగు గుర్తు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును ఈ ప్రజలకు ఏ విధంగా వేయాలో నేర్పినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ పార్టీని మాన్యవారి కాశీరామ్ గారు అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనేటువంటిది ఈ దేశం నలుమూలల తిరిగి బహుజన్ సమాజ్ పార్టీని ఆర్గనైజేషన్ చేసి ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీలలో 3వ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలైనటువంటి 80% ఉన్నటువంటి ప్రజలు పాలితులుగా ఉన్నారు. 15% ఉన్నటువంటి ప్రజలు మాత్రమే పాలకులుగా ఉన్నారు. ఈ 80% ఉన్నటువంటి ప్రజల కోసం ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ సభను ఉద్దేశించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నాయకులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తీసుకున్నప్పుడు బహుజనులను మోసం చేసినటువంటి పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మోసం చేసినటువంటి పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏడ్పించినటువంటి పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ను చాలా అవమానాలకు, ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ. కానీ ఈరోజు మరి ఆ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల నుంచి కూడా మేము చేస్తున్నామని అంటూ ఉన్నారు. కానీ రోజు రోజుకు బహుజనుల యొక్క బతుకులు మళ్ళీ తిరిగి పురాతనమైనటువంటి పద్ధతిలోకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పాలకులు ఎవరు కూడా ఈ ప్రజలకు న్యాయం చేయరు అనేటువంటి నినాదాన్ని మరి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు. అలాగే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 15 లక్షల రూపాయలు అకౌంట్లో చేస్తా అని చెప్పేసి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సంవత్సరం 2 కోట్లు కాదు కదా, కనీసం 1000 కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు దేశంలో నిరుద్యోగము ఈ పాలకులు, ఈ మేలు పరిపాలించినటువంటి పాలకులు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. రోజు రోజు నిరుద్యోగత పెరిగిపోతూ ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు రోజు రోజుకు మళ్ళీ పురాతనమైనటువంటి పద్ధతులకి తీసుకుపోయేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెబుతున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు ఈ దేశంలో ఏమీ కొరత ఉండదు. నిరుద్యోగ సమస్య తీరుతుంది. ప్రతి మనిషికి కూడు, గూడు, నీడ, ఉపాధి అనేటువంటి సమస్య తీరుతుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ మరి రాబోయే కాలంలో బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశాన్ని పరిపాలించడం కోసమే బహుజన్ సమాజ్ పార్టీని ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బహన్జీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వీపర్లను, అటెండర్లను, హోంగార్డులను, ఆశా వర్కర్లను, అంగన్వాడీలను అందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను
కట్టించి ఇళ్లలోకి తోలడం జరిగింది. అలాగే మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే కాకుండా ఒక మహిళ ఉడితే ఆమెకు ఒక 10 లక్షల రూపాయలు ఆమె పెళ్లికి అయ్యే విధంగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఒక చదువుకున్నటువంటి అమ్మాయికి కాలేజీలో సీట్ వచ్చిందంటే ఆమెకు ఒక 25,000 రూపాయలు ఒక సైకిళ్ళు ఇప్పించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ పాలకులు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ పాలకులు రోజు ఓటర్లను మాత్రమే మనుషులని ఓటర్లుగానే చూసి ఓట్లను కొనుక్కుంటూ ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి మరి అందరు చేస్తూ ఉన్నారు, అది పేరుకు మాత్రమే గవర్నమెంట్ చేస్తూ ఉన్నది, చేసి మరి కంటి తుడుపు చర్యగా చూడ్చుకొని పోతూ ఉన్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ అట్లా కాదు. బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు చేరేందుకు ఈ ప్రజలకు ఓటు విలువను తెలియజేసి ఈ బహుజనులను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్నటువంటి ఏకైక పార్టీ. కావున బహుజన్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి మరి ఏప్రిల్ 14వ తేదీ నాడు కరీంనగర్లో జరిగేటువంటి సభను బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామాన తిరిగి మరి ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ ప్రజల్ని కూడా వారికి కూడా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి బహుజనులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరి ఈ యొక్క దేశంలో ఉన్నప్పుడు ఈ మైనార్టీ వాళ్ళనైతే ఈరోజు మరి మతం పేరు మీద ఉన్నటువంటి బీజేపీ ఒక దిక్కు కులాలను పెంచి పోషిస్తూ, ఒక దిక్కు మతాన్ని పెంచి పోషిస్తూ మరి ఈ కుల మత వైశాల్యాలను రెచ్చగొట్టి బహుజనుల యొక్క పరిస్థితిని రోజుకు దయనీయంగా మారుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా ఏవి కూడా ఈ ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీలు కాదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యము, వారి యొక్క గమ్యము ఈ దేశంలో కుల నిర్మూలన, బహుజనులకు రాజ్యాధికారము, జిస్కి సంఖ్య భారీ, వృత్తులూరికి భాగేదారి అనే నినాదంతో ఒకే ఒక్క పార్టీ పనిచేస్తూ ఉన్నది, అది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై పూలే. నా పేరు కల్లెపల్లి రాజేందర్, కరీంనగర్ బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జిగా పనిచేస్తాను.